అది హిమంతా బిశ్వ శర్మ కూడా బాగా స్ట్రాంగ్గా అది అడ్డుకున్నారు, రైట్. సో దానివల్ల డెఫినెట్గా అక్కడ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ దానికి సపోర్ట్ అనేది ఉంటుంది, ముందరి నుంచే ఇది అందరూ అనుకున్నటువంటి విషయమే. యాంటీ ఇన్కంబెన్సీ మనకి క్లియర్ కనబడేది మనకి తమిళనాడులో కనబడుతుంది, అండ్ క్లియర్గా మనకి కేరళలో కనబడుతున్నది, అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్ కూడా కనబడుతుంది. వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ ఆల్రెడీ లాంగ్ డ్యూ, 3 terms ఆమెకు ఆల్రెడీ వచ్చింది, రైట్. సో ఇట్ వాజ్ లాంగ్ డ్యూ ఎనీవే. దానిపైన బంగ్లాదేశ్లో జరిగేవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అయింది. అక్కడ హిందూస్ మీద జరిగే మెసాకర్స్ అయినా, లేకపోతే అక్కడ ఉండే లోకల్ దళిత్స్ మీద జరిగే అట్రాసిటీస్ అయినా, ఇవంతా అక్రాస్ ద బార్డర్ కూడా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఒకటి డిఎంకే విషయంలో ఐ థింక్ మనం ఏమనుకుంటామంటే ఇట్ ఇస్ బిట్వీన్ టీవీకే రావటం వల్ల డెంట్ అయిందా అంటే అట్లా లేదు. చూస్తుంటే యాక్చువల్గా యాంటీ డిఎంకేగా ఓట్స్ వెళ్ళాయి. ఇప్పుడు సురేష్ గారు కూడా అన్నట్టు ఇట్ ఈస్ నాట్ జస్ట్ టీవీకే ఆర్ ఏడీఎంకే, అక్కడ ఎవరెవరు డిఎంకేకి వ్యతిరేకంగా ఉన్నారో అందరికీ ఓట్స్ వచ్చాయి. డిఎంకే ఒక్కదానికి భయంకరంగా తగ్గింది. వాళ్ళు కూడా డెవలప్మెంట్ కంటే కూడా ఎక్కువ రెటారిక్ మీద వెళ్ళిపోయి ఎక్కువ కమ్యూనిటీని టార్గెట్ చేసి హిందూస్ మీద ఏదో ఒకటి అనడము, అవన్నీ కూడా ఎప్పుడప్పుడు కర్మ అనేది ఇట్ విల్ క్యాచప్. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళకి క్యాచప్ అనేది అవుతుంది. అండ్ ఐ థింక్ కేరళ కూడా ఇట్ వాస్ లాంగ్ డ్యూ, అక్కడ కామ్యూనిస్ట్ నుంచి ఇప్పుడు ఎనీవే కాంగ్రెస్ విల్ కమ్ ఇన్. సో దీంతో కామ్యూనిస్ట్ కూడా ద ఫైనల్ బాస్షన్ ఆఫ్ కామ్యూనిస్ట్ ఇన్ ఇండియా అనేది ఇట్స్ బీన్ రిమూవ్డ్. సో దీనివల్ల ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక ట్వీట్లో చూశాను, ఎసెన్షియల్లీ ఇప్పుడు కామ్యూనిస్ట్కి ఇంకా కంట్రోల్లో ఉంటే రెండిట్లో ఉంది, ఒకటి జేఎన్యూలో ఉంది, రెండోది మీడియాలో ఉంది. ఈ రెండు కాకుండా ఎక్కడ లేదు వాళ్ళకి. సో ఈ రెండింటి విషయాల్లో ఉంది. ఆ రెండు కూడా చిన్నగా మార్పు చేయాలంటూ ఎవరో ఒక ట్వీట్ రాస్తే చూశాను. అది వాళ్ళని మ్యూజియంలో పెట్టాల్సిన టైం వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇట్లా ఉండే అని చెప్పేసి. ఇప్పుడు తమిళనాడు వీటితో పాటుగా చూసుకుంటే కరెక్ట్గా ఈ ఎలక్షన్స్ ముందే ఉమెన్ రిజర్వేషన్ బిల్తో పాటుగా డీలిమిటేషన్ సంబంధించి అది ఓడిపోతే మంచిదేలే మాకు బాగానే అవుతుంది అన్నట్టుగా ఇటు విపక్షాలు ఇండియా కూటమి అనుకుంది, ఆ తర్వాత ఎన్డీఏ కూటమి అనుకుంది. అనుకుంటే ఆ ఓడిపోవడం అనేది వీగిపోవడం అనేది ఎవరికి ప్లస్ అయింది? ఇప్పుడు మన యాక్చువల్గా అది నారీ శక్తి వందన అధినియం అని పెట్టారు. యాక్చువల్గా దాంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ రిలేటెడ్ ఏం లేదు, ఇట్ వాస్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్తో తర్వాత ఉమెన్స్ బిల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామనేది అన్నారు. అఫ్కోర్స్ అది ఎనీవే ఇట్ డిడ్ నాట్ పాస్ త్రూ. అప్పట్లో చాలా మంది ఏమనుకున్నారంటే అది వెస్ట్ బెంగాల్లో హెల్ప్ అవుతుంది, ఎందుకంటే టీఎంసీ దానికి ప్రోగా సపోర్ట్ చేయాలి అని బీజేపీ అట్లా బ్రాండింగ్ చేసింది. విమెన్కి వాళ్ళు సపోర్ట్ చేయలేదు చూడు టీఎంసీ అని. తమిళనాడులో వచ్చేసరికి మేము ఒక బీజేపీ వాళ్ళ ఎజెండాని డిఫీట్ చేసామని అట్లా వాళ్ళు బ్రాండింగ్ చూపించుకున్నారు, నార్త్ ఇండియన్స్ చేసేటటువంటి ఎజెండాని బీట్ చేసాం. కానీ ది అమౌంట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళ మీద, ది అమౌంట్ ఆఫ్ కరప్షన్, అమౌంట్ ఆఫ్ డిజిల్యూజన్మెంట్, ఇవన్నీ కూడా చూస్తే డిఎంకే గట్టిగా కొట్టింది. సో వాళ్ళకి విక్టరీ ఓవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు అది ఎస్టాబ్లిష్ అయినట్టు డెఫినెట్గా లేదు. ఇంకోటి యంగ్ ఓటర్స్ కూడా చాలా మటుకు విసిగిపోయారు. యంగ్ ఓటర్స్కి దే వాంట్ డెవలప్మెంట్, దే వాంట్ జాబ్స్. అండ్ ఒకటి భారత వ్యాప్తంగా ఒకటి ఉండేది ఏంటంటే పర్సనాలిటీ సెంట్రిక్ పాలిటిక్స్ ఉంటుంది మనకి. ఎవరైనా కూడా పర్సనాలిటీ ఒక లీడింగ్ ఫిగర్ ఉంటే వాళ్ళకి ఓట్లు వేసేది ఉంటుంది. జనరల్గా బీజేపీ అది చేయదు, బీజేపీ ఎక్కువ ఆర్గనైజేషన్కి వెళ్తుంది. ఇంతకు ముందర చూసినప్పుడు మనం ఇప్పుడు భజన్ లాల్ శర్మ గారు రాజస్థాన్ సీఎం అయిన, మోహన్ యాదవ్ గారు అని, ఇవన్నీ ముందు తెలిసిన పేర్లు కాదు. సో బీజేపీ అట్లా వెళ్ళినా కూడా రీజనల్ పార్టీస్ ఒక సెంట్రల్ ఫిగర్ ఒకరిని పెడుతుంది. ఈసారి అది టీవీకేలో విజయ్ అనేది ఆ సెంట్రల్ ఫిగర్ అయ్యేసరికి, ఆయన మూవీ సక్సెస్ అయ్యేసరికి సో చాలా మటుకు యంగ్ ఓట్స్ ఆయన వైపు స్వీప్ అయింది. అట్లాగే తెలిసిందే మనకి తమిళనాడు హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్ పాపులేషన్, వెరీ స్ట్రాంగ్ ఎస్సీ పాపులేషన్. వాళ్ళందరూ కూడా బాగా స్వే అయ్యి టీవీకే వైపు వేయటం అనేది జరిగింది. సో సురేష్ గారు, ఒక ఇంట్రెస్టింగ్గా అనాలిసిస్లు అనేది వినిపిస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో గెలుస్తున్నారు. ఏది రిటైన్ చేసుకుంటారో, ఏది వదిలేస్తారు? వదిలేసిన స్థానాల్లోంచి ఎవరు పోటీ పడతారు? అక్కడ విజయ్ తండ్రి పోటీ పడతారా, లేకుంటే సరికొత్త ఎంట్రీ త్రిష పోటీ పడుతుందా అనేది. సో అంత దూరం ఆలోచిస్తున్నారు అంటే మనం ఈ సిచ్యువేషన్ ఎట్లా చూడొచ్చు? అసలు మోస్ట్లీ ట్రిచి గివ్ అప్ చేస్తారా? ఎందుకంటే పెరంబూర్ అనేది ఈసారి చాలా మటుకు తమిళనాడులో బీజేపీ అర్బన్ కాన్స్టిట్యున్సీ పార్టీ కాదు. మిగతా మీ అన్ని స్టేట్స్లో చూడండి, ఇంక్లూడింగ్ తెలంగాణ, బీజేపీకి అర్బన్ కాన్స్టిట్యున్సీలో చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. సికింద్రాబాద్ ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తున్నారు, దత్తాత్రేయ గారి టైం నుంచి. అడ్మిట్లో మానేమా ఒకసారి కలిసారు ఆమె, అంతేగాని బీజేపీ వాళ్ళ పైపు పెంచుకున్నారు. సేమ్ ఇన్ బెంగళూరు ఆల్సో. మీరు ప్రతి అర్బన్ కాన్స్టిట్యున్సీ చూడండి బీజేపీ గెలుస్తారు. 2 స్టేట్స్లో బీజేపీ అర్బన్లో గెలవట్లేదు. ఒకటి కలకత్తా, దట్ ఈస్ బెంగాల్, ఈసారి గెలిచారు, అండ్ చెన్నై. ఈసారి చెన్నైలో డిఎంకే ఓడిపోయారు. అక్కడ టీవీకే హెస్ టేకన్ లీడ్ సర్ప్రైజింగ్లీ. దాని కారణాలు యాజ్ ఆదిత్య మెన్షన్ చేసినట్లు యంగ్స్టర్స్ ఓట్ అంతా ఈసారి టీవీకే తీసుకెళ్ళిపోయారు. మన అనాలిసిస్ చేసినప్పుడు చూసాం మనం చాలా మటుకు యంగ్ ఓటర్స్ ఎక్కడికి వెళ్తారో, ఎక్కడికి వెళ్తారని మనం ఎప్పుడు ఒక అనాలిసిస్ చేస్తూనే ఉంటాం. కానీ యంగ్ ఓటర్స్ ఈసారి టీవీకేతో వెళ్ళారు. అది డిఎంకే ఓట్లు ఉండే, ఏడిఎంకే ఓటు కాదు అది. ఏడిఎంకే ఎక్కడ చిన్న సెట్ బ్యాక్ వచ్చిందంటే సౌత్ కొంగు రీజన్లో వాళ్ళకి ఓట్లు తక్కువైతే పడ్డది ఈసారి. కొంగు రీజన్ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే, అక్కడ వాళ్ళ ఓటు ఈసారి తగ్గింది. డెఫినెట్గా దానికి
జయలలిత గారు ఒక స్టార్ పవర్ ఉంటే అది ఇప్పుడు లేదు. అది ఉంటే వీళ్ళు ఈజీగా ఒక 90 క్రాస్ చేస్తారు. ఏడీఎంకే చేస్తుండే కానీ చేయరు. కొంగు రీజన్ నుంచి వాళ్ళు ఓడిపోయారు. ఇది డిఎంకే అర్బన్ ఏరియాలో. సో పెరంబూర్ ఎందుకు రిటైన్ చేసుకోరంటే అర్బన్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అక్కడ చూపించచ్చు ముఖ్యమంత్రి, కానీ బహుశా దాన్ని రిటైన్ చేసుకుంటారు. అండ్ ట్రిచి విల్ రైమ్ విత్ త్రిష. ఓకే యా, సో విల్ టాక్ అబౌట్ కేరళ. త్రిశూర్ అనేది బోల్డ్ అంత హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ బీజేపీకి ఉన్నాయి, బట్ త్రిశూర్ పోయింది బీజేపీకి. ఇప్పటికైతే అక్కడ ఖాతా తెరుస్తుంది అనుకున్నప్పుడు కూడా బిట్వీన్ 1 to 3 మధ్యలో ఉంటాయి అని. కేరళలో బీజేపీ ఎలా ఉంది? ఏనుగులు సహకరించలేదమ్మా త్రిశూర్లో. పూర్వం is still not identifying itself with BJP. సో ఈసారి బీజేపీకి అక్కడ 3 స్థానాల్లో వాళ్ళు ముందు ఉన్నారండి. ఇప్పుడు దాంట్లో అన్నిటికంటే స్ట్రాంగ్ వాళ్ళు ఆఫ్ కోర్స్ రాజీవ్ చంద్రశేఖర్ లీడ్ చేస్తున్నారు. 5,900 ఓట్లు, 6,000 ఓట్లు అని చెప్పొచ్చు. 9 రౌండ్లు అయిపోయినాయి. నేమం ఈస్ పార్ట్ ఆఫ్ ట్రివాండ్రం. తిరువనంతపురం అనేది ఒక నాయర్ డామినేటెడ్, ఈవెన్ విత్ ఇన్ హిందూ కమ్యూనిటీ నాయర్ డామినేటెడ్ సీట్. శశి తరూర్ ఇస్ అ నాయర్, 4 సార్లు గెలిచారు అక్కడి నుంచి. సో అక్కడ ఎక్కడ ఓట్లు వెళ్ళవు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పార్లమెంట్కి వచ్చినప్పుడు ట్రివాండ్రం నుంచి బయటికి వెళ్ళినప్పుడు, అర్బన్ ట్రివాండ్రం 16 రౌండ్ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు వెన్ యూ గెట్ ఇన్ టు ద కోస్టల్ ఏరియా, అక్కడ నాడార్ క్రిస్టియన్స్ ఉన్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, లాటిన్ క్రిస్టియన్స్ ఉన్నారు, విడిన్యం వైపు. వీళ్ళ ఓట్లతోని బీజేపీ ఈవెన్ 25,000 ఓట్లతో లీడ్ చేసినా కూడా ఓడిపోతారు. జరిగింది దీనికన్నా ముందు కూడా. కుమరన్ సార్ పోటీ చేసిన ఓడిపోయారు. దీనికి శ్రీశాంత్ ఒకసారి పోటీ చేసినప్పుడు అసెంబ్లీలో ఓడిపోయారు. అట్లనే చాలా మటుకు వీళ్ళు బీజేపీ వైపు నుంచి క్యాండిడేట్ లాస్ట్ మినిట్ దాకా లీడ్ చేస్తారు. 26 రౌండ్లు ఉంటే వాళ్ళు 18 రౌండ్లాగా లీడ్ చేస్తారు, కానీ అక్కడి నుంచి ఓడిపోతారు. కానీ ప్రాపర్ సిటీకి వచ్చినప్పుడు, ప్రాపర్ సిటీలో ఎస్ దే ఆర్ ఏబుల్ టు విన్. నేమం దీనికన్నా ముందు ఒకసారి ఓ రాజగోపాల్ గారు రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ టైం బీజేపీ ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచినప్పుడు. కానీ ఆయన ఓల్డ్ ఏజ్ అయిపోయారు. ఆయన ఎఫెక్టివ్గా అక్కడ అసెంబ్లీలో పర్ఫామ్ చేయలేకపోయారు. దాంతో నేమంలో ఆయన ఓడిపోయారు దాని తర్వాత. కానీ ఈసారి నేమంలో రాజీవ్ చంద్రశేఖర్ గారు చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాలంటే ప్లానింగ్ బాగా చేశారు ఆయన. అది కాకుండా ఇప్పుడు చూస్తే సడన్లీ తిరువనంతపురం మెయిన్ స్ట్రీట్లో కర్మన జయన్ ఈస్ లీడింగ్, కానీ చాలా తక్కువ ఓట్లు, 68 ఓట్లతో లీడ్ అవుతున్నారు. చాతన్నూరులో పిబి గోపకుమార్ ఈస్ లీడింగ్ బై 822 ఓట్స్, 9 రౌండ్లు అయినాయి. ఇక్కడేమో 18. కానీ అన్నిటికంటే సర్ప్రైజింగ్ వాస్ పాలక్కాడ్. శోభా సురేంద్రన్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆమె ఊరు దాని పక్కనే వడకంజేరి అని చెప్పేసి పాలక్కాడ్లో డిస్ట్రిక్ట్లో వస్తుంది. కానీ ఆమె ఈసారి గెలవలేదు. ఆమె ఈసారి వెనకబడిపోయింది, ఓడిపోతుంది కూడా. 10,000 ఓట్లతో షీఈ్ బిహైండ్. శోభా సురేంద్రన్ ఒక హ్యాబిట్ ఉంది కవిత గారు. ఆమెను మీరు ఏ కాన్స్టిట్యున్సీని పంపించండి, లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కంటే డబుల్ చేస్తుంది ఓట్లని. అక్కడ బీజేపీకి సేమ్ బీజేపీకి. ఆర్టింగల్ పెట్టారు. ఆర్టింగల్ ఇస్ నియర్ ట్రివాండ్రం. అక్కడ ఆమెను పెట్టారు. షీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఆర్టింగల్. బీజేపీకి దానికన్నా ముందు 60,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి అప్పుడు ఆమె పోటీ చేసిన 1,20,000 ఓట్లు తీసుకొచ్చి. కానీ ఆమెను ఒక కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఉంచుకుంటలేరు బీజేపీ. అక్కడ బీజేపీకి కాంగ్రెస్లో ఉన్న అదే ప్రాబ్లం ఉంది, ఫ్యాక్షనలిజం. ఓకే, అక్కడ సురేంద్రన్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, శోభా సురేంద్రన్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, రాజీవ్ చంద్రశేఖర్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, ఇంకా 2-3 చిన్న ఫ్యాక్షన్స్ ఉన్నాయి అక్కడ అనమాట. కృష్ణదాస్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది. కాంగ్రెస్లో కాంగ్రెస్ ఓల్డ్ కాంగ్రెస్ ఏకే ఆంటనీ గ్రూప్ ఒకటి ఉంది, కరుణాకరణ్ గ్రూప్ ఒకటి ఉంది. కరుణాకరణ్ గారు లేరు కానీ గ్రూప్ ఇంకోటి ఉంది. కరుణాకరణ్ గారు కూతురు త్రిశూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు వాళ్ళు. సో చాలా మటుకు ఫ్యాక్షనిజం అక్కడ కూడా ఉంది. ఈ బీజేపీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అది. ఇప్పుడు మీరు ఆ తెలంగాణలో అంటారు ఫ్యాక్షనిజం ఉందా, కిషన్ రెడ్డి ఉన్నారా, బండి సంజయ్ ఉన్నారా, అరవింద్ ఫ్యాక్షన్ ఉన్నారా, మన రాజా సింగ్ ఫ్యాక్షన్, సేమ్ ప్రాబ్లం ఎగ్జిస్ట్. ఇది ప్రాబ్లం అన్నమాట. సార్ ఇటువైపు కేరళలో బీజేపీకి 43% హిందువులు ఉన్న దాంట్లో మీరు 1/3 డివైడ్ చేస్తే, ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అనేది మన వెస్ట్ బెంగాల్లో అలా కాదు. వెస్ట్ బెంగాల్లో చూడండి సడన్గా కమ్యూనిజం మాయమైపోయారు. ఒక భావజాలం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఎట్లా కంప్లీట్గా పోరాలి. ఇది 2 స్టేట్స్లో జరిగింది, ఒకటి త్రిపురలో జరిగింది, ఒకటి వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఎందుకు మారిపోయారు? కమ్యూనిస్ట్ అంటే వాళ్ళకి ఒక హార్డ్ కోర్ వైడ్ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, కమ్యూనిస్ట్ ఫర్ లైఫ్ అన్నమాట. ఎప్పుడు చెప్తారు చూడండి, ఇఫ్ యూర్ కమ్యూనిస్ట్ అట్ 18 యువర్ హార్ట్ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్ అంటారు. బట్ ఇఫ్ యూర్ కమ్యూనిస్ట్ అట్ 35 యువర్ బ్రెయిన్ ఈస్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటారు. ఇదొక ఫిలాసఫీ ఉందన్నమాట. కానీ వెస్ట్ బెంగాల్లో జరిగినట్లు కాదు. అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ ఊర్లు ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. అక్కడ మీరు ఎంటర్ చేయలేరు. అట్లీస్ట్ మీరు దాని లోపల ఎంటర్ అయితే కాల్ చేతులు మీరు కోసేస్తారు. మీరు మన ఎంపీ ఉన్నారు చూడండి సార్, మాస్టర్ శశి, ఆయన అక్కడి నుంచే, కర్నూలు నుంచే. ఆయన ఒక రోజు రాత్రి కాల్ కొట్టేశారు వాళ్ళు. దిస్ ద యూజువల్ ఫిలాసఫీ అక్కడ అన్నమాట.
సో మాస్టర్ సదానంద్ అండి మాస్టర్. సో ఇట్లానే కేరళలో చాలా మటుకు గ్రామాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ గ్రామాలు. ఫర్ ఎగ్జాంపుల్ కన్నూరులో ధర్మడం, పినరాయి విజయన్ భయపడతారు అక్కడ. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ, ముస్లిం లీగ్ కాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ నడుమిట్లో గొడవ చాలా ఉండే. దాని తర్వాత సీనియర్ లీడర్స్ ఇద్దరు కలిసి ఒక 10 సంవత్సరాలు కూర్చొని మాట్లాడి ఇప్పుడు నుంచి సీజ్ ఫైర్ చేశారు వాళ్ళు అక్కడ. సో నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 10 years అనమాట. సో కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ కేరళలో ఇంకా ఉంది. సో ఆ 15% ఓట్లు వాళ్ళకి వెళ్తుంది. అదే మీరు చూస్తున్నారు, ఇవాళ కూడా వాళ్ళకి ఓట్స్ ఉన్నాయి, లేదని కాదు. కానీ అక్కడ ఈసారి జరిగింది మెయిన్లీ పినరాయి వ్యతిరేకత. ఎప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటుంది, ఈసారి పినరాయి వ్యతిరేకత ఉంది కమ్యూనిస్ట్ పార్టీలోనే. వాళ్ళ చాలా మంది సీనియర్ లీడర్ కన్నూరు నుంచి ది కాంటెస్టెడ్ అగేన్స్ట్ సిపిఎం. ఎప్పుడు జరగదు కమ్యూనిస్ట్ పార్టీలో, డిసిప్లిన్ అనేది పారామౌంట్. ఓకే, మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే మిమ్మల్ని చంపేస్తారు. మనం చూసాం కూడా అక్కడ జరిగింది అది. సో అట్లాంటి పరిస్థితుల్లో 15%, 16%, 21% దాకా కమ్యూనిస్ట్కి వెళ్తుంది. కాంగ్రెస్ ది మెయిన్ ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఐ థింక్ ఈసారి 21 సీట్లు అంతా గెలిచారు వాళ్ళు. 21 seats దే హ్యావ్ వన్. వాళ్ళకి 25, 30 ఇస్తారు, 21 గెలిచేస్తారు వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి 23 గెలిచారు వాళ్ళు, ఇండియన్ ముస్లిం లీగ్. అది వాళ్ళ కంచకోట, దట్ ఇస్ అప్ నార్త్ మలబార్. మీరు వాయనాడ్ తీసుకోండి, మన కోഴിకోడ్ తీసుకోండి, కాసర్గోడ్ తీసుకోండి, ఇదంతా వాళ్ళ హార్డ్ కోర్ స్ట్రాంగ్ ఏరియాస్. నిలంబూర్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వాళ్ళకి 20 సీట్లు ఎట్లనే వస్తుంది. సో మీరు కాంగ్రెస్ టాలీ మొత్తం చూస్తే దాంట్లో 1/3 టాలీ వీళ్ళదే ఉంటుంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంటుంది. ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ కాంగ్రెస్ది ఎర్నాకులం, ట్రిచ్చూర్, పత్తనందిట్ట, కోటయం, అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ కొల్లం అండ్ ఆలప్పుడ. ఇదంతా క్రిస్టియన్ స్ట్రాంగ్ హోల్డ్స్లో వస్తుంది మీకు. ఆ క్రిస్టియన్ స్ట్రాంగ్ హోల్డ్స్లో చర్చ్కి చాలా పవర్ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు క్యాండిడేట్. నేను దీనికన్నా ముందు కూడా బహుశా చెప్పాను ఒకసారి, 2016 ఎలక్షన్స్ అనుకుంటా, 2016లో కాంగ్రెస్ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు ఎర్నాకులంలో అని, బీఫామ్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ బిషప్ పిలిపించారు, కాంగ్రెస్ లీడర్స్ పిలిపించారు, ఆ క్యాండిడేట్ని తీసేయన్నారు. సో వీళ్ళు స్టన్ అయిపోయారు. వీళ్ళు అన్నారు, మా క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నారు, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు ఒక అబ్బాయి, హైబీ ఈడన్, ఆయనకి టికెట్ ఇవ్వండి అన్నారు. ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. చర్చ్ ఎన్ష్యూర్డ్ హిస్ విక్టరీ. సెకండ్ టైం ఎంపీ అది అక్కడ ఉంది. చర్చ్ లో మీకు సురేష్ గోపి ఎట్లా కలిచారు చెప్పండి. త్రిశూర్ ఇస్ నాట్ ఎ హిందూ స్ట్రాంగ్ హోల్డ్. సురేష్ గోపి ఎందుకు కలిచారు? సురేష్ గోపి అని మంచి కలిచారు, బీజేపీకి ఓట్ వేయలేదు. పద్మజ వేణుగోపాల్ టుడే కరుణాకరన్ డాటర్, కరుణాకరన్ స్ట్రాంగ్ హోల్డ్ వాస్ త్రిశూర్. ఆయనే త్రిశూర్ని డెవలప్ చేశారు కంప్లీట్గా. సో ఆయనకి ఓటు పడకపోతే, అంటే ఆయన కూతురికి ఓటు పడకపోతే ఆలోచించండి. అంటే ఒక యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్ బీజేపీలో ఉందంటే మణిపూర్ ఇష్యూతో వచ్చింది. అది మణిపూర్ ఇష్యూలో చాలా మటుకు ఏం చేశారు, అక్కడ చర్చలు తగలబెట్టారు, అది అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ఇప్పుడు కూడా మనం చూసాం, మన FCRA రెగ్యులేషన్స్ గురించి కొత్తగా చట్టం తీసుకొచ్చినప్పుడు దాని వ్యతిరేకత కేరళ నుంచి ఉండే, మిగతా ఎక్కడి నుంచి లేదు. తమిళనాడు నుంచి అపోజిషన్ లేకుండే, ఈవెన్ ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ లేకుండే. కానీ దెర్ వాజ్ అపోజిషన్ ఫ్రమ్ కేరళ స్ట్రాంగ్. ఎందుకంటే కేరళలో క్రిస్టియన్ ఫ్యాక్షన్స్ అనేది వాళ్ళు కూడా స్ప్లిట్ అయి ఉన్నారు. సిరియన్ క్రిస్టియన్స్, లాటిన్ క్రిస్టియన్, జియో విట్నెస్, ప్రాటెస్టెంట్, దెన్ మలబార్ ఆర్థోడాక్స్, మలబార్ జేకోబైట్. దాన్ని 17th, 18th century నుంచి వచ్చిన క్రిస్టియన్ ఫ్యాక్షన్స్. దాని తర్వాత లాస్ట్ ఆఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ అని నేను చెప్పాను. సో ఒక 20% కమ్యూనిస్ట్ ఓట్ వెళ్తుంది, 10 నుంచి 15% బీజేపీకి వెళ్తుంది, 10 నుంచి 15% కాంగ్రెస్కి వెళ్తుంది. సో స్ప్లిట్ అయిపోతుంది హిందూ ఓట్ కన్సాలిడేట్ కాదు. మీరు అస్సాంలో ఎట్లా చూసారో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎట్లా చూస్తున్నారో అది కావట్లేదన్నమాట. సో కేరళకి సంబంధించి ఈ మధ్యనే పేరు మార్చారు, కేరళం చేశారు. ఆ తర్వాత త్రిశూర్లో గెలిచినటువంటి ఒకే ఒక సీటు తీసుకొని, ఒక ఎంపీని తీసుకొని కేంద్ర మంత్రిని చేశారు. బట్ అక్కడ త్రిశూర్లో ఓడిపోయింది. అదే వయనాడులో అయితే ప్రియాంక గాంధీ వచ్చారు, అక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకుంది. అండ్ కేరళలో బీజేపీ పాగా వేస్తుంది, ప్రభుత్వం మాది వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు 2 or 3 అక్కడే ఊగుతోంది తప్ప ఇప్పటికీ కూడా రాలేదు, క్లియర్ గా క్లారిటీ అనేది లేదు. నేను చాలా మటుకు డిబేట్స్ లో చెప్పాను ఈ మాటకి, 2 or 3 వస్తుంది. 2 వస్తే కూడా చాలా గ్రేట్, చాలా ఎక్కువ కేరళలో. ఎందుకంటే అక్కడ రారు వాళ్ళు బీజేపీ, వాళ్ళకి తెలుసు. కానీ ఎవరు చెప్పరు కదా, ఏ పార్టీ అయినా మేము ఓడిపోతామని ఎప్పుడు చెప్పరు. ఓకే, 25 సీట్లు ఇచ్చిన బీజేపీ తమిళనాడులో కూడా చెప్పారు మేము గెలుస్తామని చెప్పారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అంటే వాళ్ళకి ఇచ్చింది 25, కానీ వాళ్ళు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తా అంటారు వాళ్ళు. దిస్ ఇస్ అ యూజువల్ టాక్టిక్ అనమాట. వాళ్ళు పొద్దున కూడా నేను పవన్ ఖేరా గారిని చూశాను, ఆయన అస్సాం రిజల్ట్ చూసి ఇదేం కాదు, ఆఫ్టర్నూన్ దాకా మేము గెలిచేస్తామంటున్నారు, 90 సీట్లు లీడ్ చేస్తున్న బీజేపీ మీద గెలుస్తారంట. సో ఇదే ఒక వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది ఎప్పుడు. కానీ కేరళలో మనం అక్కడ లోకల్ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్స్లో UDF 19 సీట్లు గెలిచారు, 19 సీట్లు 20లో. కమ్యూనిస్ట్ వాళ్ళు 1 సీట్ వచ్చింది. కానీ దాని తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఇమీడియట్గా పినరాయి విజయన్ గవర్నమెంట్ గెలిచారు. కానీ ఈసారి ఆయన వ్యతిరేకత అని చెప్పాను చూడండి, ఆయన పర్సనల్ కరప్షన్,
చాలా మటుకు గోల్డ్ స్కామ్ ఒకటి జరిగింది, స్మగ్లింగ్ది, శబరిమల గోల్డ్ ప్లానింగ్ ఒకటి జరిగింది. లాస్ట్ ఆమె కూతురు, ఆయన కూతురు గురించి ఆమె లంచం తీసుకుంది ₹1 కోటి, కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ అనే కంపెనీ దగ్గర నుంచి. ఎందుకు ఇచ్చారని చెప్పి ఆ కంపెనీ మీద ఎంక్వైరీ పెడితే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేసిందంట ఆమె, దానికోసం ₹1 ఇస్తున్నారంట నెలకి ఆమెకి. క్రేజీ లాజిక్. మైక్రోసాఫ్ట్ వర్డ్ మీరు ఇన్స్టాల్ చేయక్కర్లేదు, ప్రీ ఇన్స్టాల్గా వస్తుంది. కానీ ఎనీవే ఆ కరప్షన్, పర్సనల్ కరప్షన్ ఛార్జెస్ ఆయన మీద ఒక అరెగెంట్ డిక్టేటర్ లాగా బిహేవ్ చేశారు. ఆల్మోస్ట్ రొమేనియాలో ఉన్న నికోలస్ కొసెస్కో లాగానో, ఈవెన్ ఫిడెల్ కాస్ట్రో లాగానో బిహేవ్ చేశారు. అంటే నేనే రాజు, సిపిఎం పాలిట్ బ్యూరో అనేది లేదు. సాయిశేఖర్ గారికి తెలుసు, ఎప్పుడైనా ఢిల్లీలో సిపిఎం అవైలబుల్ పాలిట్ బ్యూరో అని ఒక మీటింగ్ పెడతారు. అంటే ఇవ్వడానికి అనిపిస్తారు అనుకోండి, సీతారాం యెచూరి ఆ టైంలో వీళ్ళెవరు 10 మంది, ప్రకాష్ కార్, వీళ్ళందరినీ పిలిపించుకొని చాయ్ సమోసాలు పెట్టి ఒక అవైలబుల్ పాలిట్ బ్యూరో చేస్తారు వాళ్ళు. ఇవి అవైలబుల్ పాలిట్ బ్యూరో కలిసి 6 నెలల కన్నా ఎక్కువైంది. పాలిట్ బ్యూరో చీఫ్ ఇస్ ఎంఏ బేబీ, పినరాయి విజయన్స్ రైట్ హ్యాండ్ మ్యాన్. బెంగాల్ ఫ్యాక్షన్కి అసలు సిపిఎంలో అసలు వాళ్ళు ఏకే గోపాలన్ భవన్ లోపల కూడా రానియట్లేదు, వాళ్ళు కంప్లీట్లీ వైప్డ్ అవుట్. కమ్యూనిస్ట్ పార్టీలో ఇప్పుడు చెప్పినట్లయితే లాస్ట్ టైం మనం తీసుకెళ్ళి వాళ్ళని మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. ఇది ఒకసారి పెద్ద పార్టీ ఉండే ఇన్ ద 1960s they were the opposition party in parliament. Across. మన ఖమ్మం, ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం వైపు, కొత్తగూడెం వైపు చాలా పట్టు ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏదో తమిళనాడు సీన్ మారుతోందమ్మా, తమిళనాడు సీన్ మారుతోంది. ఎగ్జాక్ట్లీ తమిళనాడు సీన్ మారుతోంది. నేను అదే ఒకటి అడగబోతున్నాను. ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది త్రిష పేరు. త్రిష అనేది చూడండి, డిఎంకే కి 70 సెకండ్ పొజిషన్. సో ఇఫ్ డిఎంకే ఈస్ గెయినింగ్ సెకండ్ పొజిషన్, దే ఆర్ నాట్ లైక్లీ టు సపోర్ట్ టీవీకే. దే విల్ స్టే యాజ్ ది మెయిన్ అపోజిషన్. They will not sacrifice that main opposition situation. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం టీవీకే is leading in 110, ఏఐడిఎంకే 56, డిఎంకే 49, పాటాల్ మక్కల్ కచ్చి 5, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4, సిపిఎం 2, వీసీకే 2. అదే 70 అంటున్నాడు కదా, డిఎంకే ప్లస్ అంటే పిఎంకే దాంట్లో రాదనుకోండి, దే విల్ ఫైట్ అవుట్ సైడ్. కానీ 4+2+2 6+40 56 or 60 seats వస్తుంది వాళ్ళకి. So but according to the latest television channels, election commission that has changed. ఇప్పుడు ఆల్మోస్ట్ 13వ రౌండ్ కి వచ్చేసారు. అంటే హాఫ్ వే త్రూ they are catapulted from 49 to 70. From all the seats they are leading. Just in case Tamil Nadu lo Savita, if DMK is coming in the second position, definitely they are not going to align with TVK. appudu obvious ga TVK AIDMK will have to align with BJP, I mean DIADMK, and form the government. And then that will be an NDA government, which will be very happy thing for the BJP's national leadership. డబ్బులు కావాలంటే మోదీ గారిని సపోర్ట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారు డబుల్ ఇంజిన్ సర్కార్, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మెట్రో కొనుక్కున్నట్లు. సో గవర్నమెంట్ నిలపడానికి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే అవసరం. ఆదిత్య కృష్ణ గారు, ఇప్పుడు త్రిష గురించి ఎందుకని అంతలా మాట్లాడుకుంటున్నారు? త్రిష ఈరోజు మార్నింగ్ తిరుమలకి వెళ్ళింది, దర్శనం చేసుకుని వచ్చింది. త్రిష ఈరోజు బర్త్డే. త్రిష ఇమ్మీడియట్ గా వెళ్ళింది, విజయ్ని కంగ్రాచులేట్ చేసింది. ఇవన్నీ త్రిష టాప్ లో ఎందుకు ట్రెండ్ అవుతుంది ఇప్పుడు? అంటే ఐ థింక్ ఎలక్షన్ ఇంకా ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద క్యాంపెయినింగ్ లో కొంచెం బలవంతంగా మనం లాగినట్టు అయిందండి. అది టీవీకే వాళ్ళు చేసిన పని కాదు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ లీడర్స్, డిఎంకే వాళ్ళు కూడా అందరూ కలిసి అనవసరంగా ఆమెను లాగారు. యాంటీగా కూడా క్యాంపెయిన్ చేశారు, ఆమెకు యాంటీగా క్యాంపెయిన్ చేశారు. తర్వాత విజయ్ మీద ఇట్లాంటి పర్సనల్ అటాక్స్ చేశారు. సో దానివల్ల లాస్ట్ లెగ్ ఆఫ్ క్యాంపెయినింగ్ లో ఒక మనిషిని బలవంతంగా లాగినప్పుడు ఇంకా న్యాచురల్ గా దట్ పర్సన్ ఇస్ విక్టోరియస్. మళ్ళీ ఆమె లైమ్ లైట్ లోకి ఎనివే వస్తుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పేది న్యూస్ లో ఎందుకంటే ఆమె ఇది కూడా మళ్ళీ ట్రాక్ చేస్తున్నారు అనమాట. ఆమె వెళ్ళి ఇప్పుడు విజయ్ ఇంటికి వెళ్తున్నదని చెప్పి దాని మీద ఇప్పుడు విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ కూడా మన డేటా మాట్లాడేంతసేపు సరే కొంతమంది ఉంటారు, ఇంటెలెక్చువల్ ఆడియన్స్ వింటారు, కానీ మాసెస్కి అది ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది. విజయ్ త్రిష ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఏం ఫీల్ అవుతున్నారు. సో దీని మీద ఎక్కువ కొంచెం చాలా మంది ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. బట్ ఐ థింక్ దట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎలక్షన్స్ వైజ్, ఐడియాలజీ వైజ్. అదైతే ఇన్కాన్సిక్వెన్షియల్గా అవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ డిస్కషన్ పాయింట్. త్రిష గురించి రావటము, వెళ్ళటం, ఉండటం, పోవడం అది. ఎగ్జాక్ట్లీగా. సో ఇప్పుడు అదంతా ఒక ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. అందులో కూడా గతంలో జయలలితని ఎంజీఆర్ తో పోల్చినట్టుగా ఇద్దరిని కూడా చూపించడం, కాకపోతే ఆ ఫొటోస్ ని కూడా అలాగే రిసెంబుల్ చేస్తూ కావాలని ఏతో రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా
ఈస్ షీ బికమింగ్ జయలలిత? వన్ మోర్ జయలలిత మనకు తమిళనాడులో కనిపించబోతోందా అనే అనాలిసిస్ అంటే కూడా. జయలలితకు ఉన్నంత గట్స్, అంటే ఆమెకు షీ వాజ్ లైక్ ఎన్ ఐరన్ లేడీ. సో అటువంటిది మళ్ళా పుట్టడం అనేది ఐ డోంట్ నో. జయలలిత వాజ్ అంబిషియస్, She was extremely ambitious. నాట్ ఈవెన్ దట్, మోర్ ఇంపార్టెంట్ ఎంజీఆర్ ఆమెని చాలా మంచిగా గ్రూమ్ చేశారు. రాజకీయంగా ఎలా నర్చర్ చేయాలి. ఇమీడియట్ లో పాలిటిక్స్ లో తీసుకురాలి పరిస్థితి లేదు. నెక్స్ట్ వై త్రిష ఇస్ గెటింగ్ ట్రెండింగ్ ఎందుకు అవుతున్నది అంటే మనం యూట్యూబ్ జనరేషన్, మన పీపుల్ ఆర్ యూట్యూబ్ పీపుల్, సెన్సిటైవ్స్, అండ్ ఇండియాస్ యూట్యూబ్ ఎకానమీ ఇస్ 24,000 crores. ఓకే, దీంట్లో లాట్ ఆఫ్ ఇట్ ఈస్, సారీ టు సే దట్ ఇన్ యూట్యూబ్ ఛానల్, బట్ యు ఆర్ రిలేటివ్లీ యువర్ సీరియస్ యూట్యూబ్ ఛానల్. చాలా ఫ్రివలస్ కంటెంట్ కన్స్యూమ్ చేస్తాం. సో త్రిష ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆవిడతో మాట్లాడింది, దీస్ థింగ్స్. సినిమా కావడం వల్లనే విజయ్కి అంత మెజారిటీ వచ్చింది. విజయ్ పాలసీస్ వలన విజయ్కి మెజారిటీ రాలేదు. ఈ సినిమా యాక్టర్, మీరు ఆంధ్ర తీసుకోండి, పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి అతనికి 21 out of 21 వచ్చినాయి. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్గా వచ్చినా కానీ ఆయనకి ఆ గ్లామర్ ఫస్ట్ రౌండ్లో ఉపయోగపడినా కానీ he repeated the feat because he implemented politically motivated policies తీసుకొచ్చి జనానికి కావాల్సింది చేశాడు ఆయన. బట్ సౌత్ ఇండియా ఈజ్ అ సినిమా ఓరియంటెడ్ సొసైటీ, ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తమిళనాడు. లకీలీ తెలంగాణ ఈజ్ నాట్, ఈవెన్ కేరళ ఇస్ నాట్, బట్ వేరస్ తమిళనాడు ఇస్ అ సినిమా సొసైటీ. దాని బేసిస్ లో టీవీకి పవర్ రావడం కూడా దాని బేసిస్ మీద, గ్రౌండ్ లెవెల్ వర్క్ కాదు, డెఫినెట్ గా కాదు. ఇక టీవీకేకి ఏమి ఆర్గనైజేషనల్ సెటప్ ఉన్నది ఏం లేదు. ఇప్పుడు డిఎంకేకి ఒక ఆర్గనైజేషనల్ సెటప్ ఉన్నది, ఏఐడిఎంకేకి ఉన్నది, ఎంతో కొంత బీజేపీకి ఉన్నది, ఎంతో కొంత కాంగ్రెస్కి ఉన్నది. టీవీకేకి అలాంటి సెటప్ ఏమి లేదు. అయినా కానీ హీఈస్ షోయింగ్ బిగ్ నంబర్స్. సో ఇట్స్ ఎ సినిమా సొసైటీ. అండ్ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇఫ్ దే రిపెంట్ ఆర్ ఇఫ్ దే థింక్ వీ షుడ్ రివర్స్ ఇట్, దే విల్ రివర్స్ ఇట్. మనకి కంటిన్యూటీ గవర్నెన్స్ ఇవ్వటం అనేది లేదు. అయితే తమిళనాడుకు ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఇప్పుడు అట్లీస్ట్ సోఫార్ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ వాళ్ళు మారినా గుడ్ పాలసీస్ ఏం మార్చరు. ఇప్పుడు అమ్మ క్యాంటీన్ అని పెట్టింది జయలలిత, శాలరీ డి నాట్ టేక్ దెమ్ అవే. నేను ఆయన ఆనవాళ్ళు తుడిచేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడలేదు. దే కంటిన్యూడ్ దోస్ పాలసీస్. ఎకానమీ థ్రైవ్ అవ్వడానికి కావాల్సిన పాలసీస్ ఏ ఉన్నా దే విల్ కంటిన్యూ. దే వోంట్ డూ ఇట్ విత్ ఎ పొలిటికల్ వెండేటా. వేరాజ్ ఇన్ అదర్ స్టేట్స్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఈయన ఏదో చేస్తాడు, దాన్ని ఆయన వెంటనే వచ్చి డస్టర్ పెట్టి తుడిచేస్తాడు. దిస్ హ్యాపెన్స్ ఇన్ మెనీ స్టేట్స్. దిస్ ఈస్ ది ప్రాబ్లం. రివిటింగ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి గవర్నమెంట్స్. అండ్ విజయ్ మీద నాకు అంత హోప్స్ లేవు. సో ఎంతవరకు పెట్టుకోవచ్చు మీరు? ఆయన ఎవరో ఒక దయాధర్మ, ఇదే నంబర్స్ కొనసాగితే ఆయన ఎవరో ఒక దయాధర్మ భిక్ష మీద కొనసాగాలి. అది డిఎంకేవా ఏఐడిఎంకేవా అనేది దాని మీద తర్వాత డిపెండ్ అయి ఉంటుంది. దే విల్ బి హోల్డింగ్ దే విల్ బి ది పపెటియర్స్. ఇన్ఫాక్ట్ మీరు టీవీకే చూసినా కూడా అండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ యూనిలేటరల్ గా చేసుకోవాలి. ఐపాక్ ని ఇన్వాల్వ్ చేశారు, ఐపాక్ కూడా బాగా సపోర్ట్ చేసింది. సో ఒక విధంగా ఏంటంటే ఎవరు సీఎం అయినా అది ఇన్కాన్సిక్వెన్షియల్. ఏం మ్యాటర్ అవుతుంటే వాళ్ళ అడ్వైజర్స్ ఎవరు అవుతారు, వాళ్ళు వాడేటటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరు, ఎటువంటి గైడెన్స్ తీసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు బీజేపీతోనో ఎన్డీఏతోనో ఒక అలయన్స్ అనేది ఫామ్ అవుతే బార్గెనింగ్ ఢిల్లీతో చేసిన ఢిల్లీ విల్ ఆల్సో కాల్ ద షాట్స్. తమిళనాడులో ఏం జరగాలి. టీవీకే దగ్గరకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కిషోర్ విల్ ఎంటర్ ది పిక్చర్ బికాస్ ప్రశాంత్ కిషోర్ was the man behind TVK's political activity. Exactly. తను మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏమన్నాడంటే, until now MS Dhoni is the most popular Bihari in Tamil Nadu. After the elections I will be the most popular Bihari in Tamil Nadu అని చెప్పాడు. అండ్ ప్రశాంత్ కిషోర్ ఈజ్ డైరెక్ట్లీ టేకింగ్ ఆన్ హిజ్ ఎర్స్టైల్ ఆర్గనైజేషన్ ఐపాక్ ఎవ్రీవేర్. జగన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు ఆయనే అటువైపు వెళ్ళిపోయాడు. యాక్చువల్గా జగన్ గెలవడానికి సహకరించిన ప్రశాంత్ కిషోర్ ఇక్కడ అట్లనే చేశాడు. ఆయన ఈజ్ అ గుడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, నాట్ ఎ గుడ్ పొలిటిషియన్, నాట్ గుడ్ పొలిటిషియన్ అట్ ఆల్, బికాజ్ ఈజ్ ఎ గుడ్ కోచ్, నాట్ ఎ గుడ్ ప్లేయర్. వాట్ హ్యాపెండ్ ఇన్ బెంగాల్ సార్? బెంగాల్ ఎందుకు ఫ్లాప్ అయ్యారు? బెంగాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ అక్కడ ఎవరికి సపోర్ట్ చేశాడు? ఐపాక్ కదా. Prashant Kishore is not IPAC, that's what I'm saying. Technically. No, DMK, IPAC supported DMK. Prashant Kishore supported TVK.
that is ఐపాక్ యాక్చువల్ గా 1 month బిఫోర్ ఎలక్షన్స్ కూడా క్లోజ్ చేసేసారు. and he backed. అండ్ మోర్ ఓవర్ చాలా ఛాలెంజింగ్ గా కూడా చెప్పాడు, సేవ్ దిస్ వీడియో ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. Exactly. ఎగ్జాక్ట్ గా 118 స్థానాల్లో గెలవబోతోంది. ఈవెన్ మీరు విజయ్ చూస్తే ఆయన దగ్గర ఒకటే సీనియర్ లీడర్ ఉండే, సెంగోటియన్, ఏడీఎంకే నుంచి వచ్చాను. సో వాళ్ళ సీనియర్ లీడర్స్ ఎవరు లేకుండా యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్. ఎందుకంటే నేను కూడా చాలా మటుకు అనలైజ్ చేసిన చెప్పాను, 6 నుంచి 7% ఓట్ పర్సెంటేజ్ తీసుకెళ్తే విజయ్కి సీట్లు రావు. కానీ ఇట్ లుక్స్ లైక్ ఆయన ఫైనల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ చాలా పెరిగింది. యాక్చువల్లీ దట్ ఈస్ ద రీజన్ ఆయనకి ఇంత ఓటు రావడానికి కారణం అదనమాట మెయిన్లీ. ఎందుకంటే తమిళనాడులో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఇప్పుడున్న దాని ప్రకారం లెట్ మీ జస్ట్ లుక్ అట్ ద అనాలిసిస్. పార్టీ వైజ్ ఓట్ షేర్ చూస్తే మీకు టీవీకే పార్టీకి చాలా వచ్చినాయి. వాళ్ళకి దే హవ్ డన్ వెరీ వెల్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ పర్సెంటేజ్. సో ఈ ఓట్ పర్సెంటేజ్లోనే వీళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అండ్ డెఫినెట్లీ ఏం చెప్తారు, ఒక న్యూ పార్టీ, కొత్త పార్టీ ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంటేషన్. ఎన్టీ రామారావు తను కంపేర్ చేస్తారు, తెలుగు ఆత్మగౌరవం చెప్పి ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంజయ్ గారిని ఇన్సల్ట్ చేసిన రాజీవ్ గాంధీ వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడిపించారు. అండ్ దాట్ యాక్చువల్లీ వర్క్ వెరీ వెల్ మనం చూడాలంటే. అది ఇటువైపు కూడా చూస్తే మీరు డెఫినెట్లీ ఇట్ హస్ క్రియేటెడ్ హ్యూజ్ ఇంపాక్ట్. కొత్త ఒక పార్టీని మనం ట్రై చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది అని ఒక కొంతమంది అనుకున్నారు సురేష్ గారు, నాట్ ఎవ్రీ వన్, బికాస్ 123 సీట్స్ ఆర్ outside TVK's kitty, which is actually if DMK and ADMK decide to merge, TVK is gone. Okay, so NT Ramarau's case was not like that. నేను టీవీకే ఫస్ట్ ఇనిషియల్ రౌండ్స్లో పోస్టల్ బ్యాలెట్ అంతా చూసినప్పుడు ఐ వాజ్ గోయింగ్ విత్ ది వ్యూ ఆఫ్ ద ఎక్సెప్ట్ యాక్సిస్ మై ఇండియా ఆల్ అదర్ పోల్స్టర్స్ వర్ కమింగ్ త్రూ అనుకున్నాను. దట్ హీ విల్ డూ ఎ పవన్ కళ్యాణ్ ఆఫ్ 2019 అనుకున్నాను. తర్వాత కొంచెం సేపు అయ్యేటప్పటికి ఐ థాట్ హీ విల్ డూ ఎ చిరంజీవి ఆఫ్ 2009 అనుకున్నాను. అండ్ ట్రెండ్ మారుతున్న కొద్దికి ఎవ్రీబడి స్టార్టెడ్ సేయింగ్ హీ ఈస్ గోయింగ్ టు బి ఎన్టీఆర్. He is not. NTR has won 3/4 of the house. Correct. So that was a landslide victory for him. మనం ఇప్పుడు ఈ 5 గురించి మనం చూస్తున్నా, 4 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ గురించి. అండ్ బారామతిలో బైపోల్ అయింది, అక్కడ సునేత్రా పవార్ గెలిచింది. అజిత్ పవార్ కూడా చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ అండ్ సింపతి ఓట్ అండ్ ఆల్సో వాళ్ళ బ్యాస్టియన్, అది ఫ్యామిలీ బ్యాస్టియన్. కాంగ్రెస్ కూడా విత్డ్రా చేసుకున్నారు వాళ్ళ క్యాండిడేట్ లాస్ట్ మినిట్ లో. సో దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ విక్టరీ యాక్చువల్లీ. కొత్తదేం కాదు, కానీ దీంట్లో అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఎందుకంటే బెంగాల్ ఎలక్షన్ ఇంకా ముందుకెళ్తూ చూస్తే వాట్ హ్యాపెన్ టు ద మైనారిటీ ఓట్ అని ఇప్పుడు పెద్ద క్వశ్చన్ రాబో. బహుశా వాళ్ళ రాత్రి అది మొత్తం అనాలిసిస్ చేయొచ్చు మనం. ఇప్పటికి అది ఫైనల్ ఓట్ కౌంట్ ఇంకా చేస్తే బాగుంటుంది. అదే వీల్ డూ ఇట్ టుడే నైట్, బట్ టుమారో ఓన్లీ వీ కెన్ అనలైజ్ ఇట్ అనమాట ఓపెన్ దాంట్లో. మైనారిటీ ఓట్ ఏమైంది, బికాస్ కొన్ని కాన్స్టిట్యున్సీలో 60% ఉన్న కాన్స్టిట్యున్సీలో మైనారిటీ బీజేపీ ఈజ్ వన్, అంటే లీడింగ్ అట్లీస్ట్. అంటే హిందూ కన్సాలిడేషన్ జరిగిందా, అదొక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. అంటే అమిత్ షా గారు, మోదీ గారు ఇంత కాన్సన్ట్రేట్ చేసి క్యాంపెయిన్ చేసిన ఏ స్టేట్ లేదు. లిటరల్లీ అక్కడ కూర్చున్నారు వాళ్ళు. బీహార్ ఓకే టు అన్ సర్టన్ ఎక్స్టెంట్ ఎస్, అక్కడ కూడా పనిచేసింది ఇదే. ఇక్కడ ఈసారి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా, ఇప్పుడు డెరిక్ ఓబ్రైన్ ఒక మోదీ గారి వ్యతిరేకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఓకే, వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండే దట్ దే విల్ విన్ అని చెప్పి టీఎంసీ. కానీ ఇటువైపు నుంచి అమిత్ షా గారి కాన్ఫిడెన్స్ 2 వారాలు అక్కడ ఉండడం, ఒక హోమ్ మినిస్టర్గా అక్కడ ఉండడం అంటే అది ఒకసారి రాజీవ్ సర్దేశాయ్ చాలా మంచిగా బుక్ రాశారు అబౌట్ బీజేపీస్ వార్ మిషన్. ఆయన అంటున్నారు బీజేపీ ఒక మున్సిపల్ ఎలక్షన్ ని కూడా ఒక లోక్సభ ఎలక్షన్ లాగా చూసుకుంటారని. అది వాళ్ళది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు అడగండి, ఎక్కడ ఒమాన్ లో ఉన్నారు. ఇక్కడ ఉండాల్సిండే ఆయన ఈ రోజు. హైదరాబాద్ లో 2 పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయండి. వన్ ఇస్ కాంగ్రెస్ అండ్ వన్ ఇస్ బీజేపీ. బీజేపీ is celebrating because of its victory in West Bengal and Assam. And Assam of course it's known. Assam గెలవకపోతే న్యూస్. అండ్ రేవంత్ రెడ్డి కేరళ ప్రచారం చేసినందుకు యాక్చువల్లీ మనం ఎగ్జాజరేట్ చేయటం కాదు, కానీ రేవంత్ రెడ్డి వాజ్ ద స్టార్ క్యాంపెయినర్ ఇన్ కేరళ. అక్కడ వెళ్ళి ఆయన బస్సు ఫ్రీ బస్ రైడ్ ఇస్తుంది, కానీ పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే కేరళలో 90% ప్రైవేట్ బస్సులు, వాళ్ళు ఫ్రీ రైడ్ ఇవ్వరు. సో గవర్నమెంట్ బస్సులే ఇస్తాడు. అక్కడ గవర్నమెంట్ బస్సులు లోకల్ రూట్లు నడవ. అయితే రేవంత్ రెడ్డి క్యాంప్ ఇస్ సెలబ్రేటింగ్. బట్ అదే కాంగ్రెస్ పార్టీ తమిళనాడు కూడా పంపించింది కదా, అక్కడ సీనియర్ లీడర్లతో. రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి he was not given తమిళనాడు. అండ్ సెకండ్ థింగ్, మనం ఇక్కడ వాట్ వీఆర్ ఫర్గెటింగ్ ఇది ఎలక్షన్ రిజల్ట్స్ మాట్లాడుతున్నాం. తమిళనాడు డిఎంకే పోయింది,
ఒకవేళ ఏఐడిఎంకే సపోర్ట్తో టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేస్తే, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయితే తెలంగాణలో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది రాబోయే ఎలక్షన్స్లో? మమతా బెనర్జీనే కొట్టారు వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. దే విల్ వర్క్ ఫర్ విన్నింగ్ తెలంగాణ. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ రాజశేఖర్ గారు, ఐ ఆల్వేస్ ఎప్పుడు చెప్తుంటాను, తెలంగాణలో బీజేపీ చేయాల్సింది కర్ణాటకలో చేసినట్టు చేయాలండి. కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ వాస్ నథింగ్. వాళ్ళు ఏం చేస్తారు, స్లోలీ జేడీఎస్ ని కొట్టడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ని కొట్టలేదు వాళ్ళు, జేడీఎస్ ని ఫినిష్ చేశారు. ఏది ఈ పార్టీకి పెద్ద పెద్ద లీడర్స్ ఉండే కాంగ్రెస్, దేవరాజ్ అర్సు, రామకృష్ణ హెగ్డే, జనతా పార్టీ టైం పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. కానీ ఏం చేశారు, యదురప్ప తీసుకొచ్చి మెల్లమెల్లగా దే స్టార్టెడ్ చిప్పింగ్ అవే అట్ జేడీఎస్. మాండ్యా పార్టీని నోబడీ పార్టీ చేసేసారు ఇవాళ. ఆయన తీసుకెళ్లి యూనియన్ క్యాబినెట్ లో కూర్చోబెట్టారు, నాన్నగారు తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మాండ్యాలో కూడా వీళ్ళు పోటీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు అంటున్నారు మేము ఒంటరిగా పోటీ, ఇప్పుడు ఒంటరిగా ఏం లేదు, అవి ఆర్ ఫినిష్డ్. ఇక్కడ చేస్తే తప్పది. దట్ మీరు బీఆర్ఎస్ ని అటాక్ చేయకుండా మీరు కాంగ్రెస్ అటాక్ చేశారు. మీరు ఫస్ట్ ఆపోజిషన్ స్పేస్ ఆక్యుపై చేసుకోండి, దాని తర్వాత కాంగ్రెస్ ని అటాక్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తా. కానీ ఇక్కడ బహుశా వీళ్ళ స్ట్రాటజీ ఎందుకు అమిత్ షా గారు అంత ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎక్కడ సువేందు అధికారి ఉన్నారు అంతే. మీరు ఛత్తీస్గఢ్ చెప్పండి. సువేందు అధికారి పేరు నాకు కూడా తెలుసు, ఐ హావ్ నెవర్ ట్రావెల్డ్ దేర్. బట్ తెలంగాణలో బీజేపీకి ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్ అయ్యే ఫేస్ ఏది లేదు సార్. మీరు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ముందు సీఎం ని అనౌన్స్ చేయట్లేదు, ఈ క్యాండిడేట్ అట్లా కాదు. యడ్యూరప్ప సీఎం క్యాండిడేట్. సౌత్ ఇస్ డిఫరెంట్, నార్త్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ గా డిఫరెంట్ పొలిటికల్లీ. సౌత్ ఎప్పుడు నీకు ఫేస్ ఉంటేనే గెలుస్తారు. ఫస్ట్ టైం కేరళలో ఇప్పుడు యూడిఎఫ్ వచ్చింది, సీఎం క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు. బట్ ఆయన దట్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సతీషన్ ఈజ్ లైక్లీ 99% అతనే అవుతారు. అతను అవుతారని నమ్మే జనం ఓట్లేశారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అవుతాడని నమ్మే జనం ఓట్లేశారు. అతను కాకుండా ఇంకెవరైనా చేస్తుంటే ఇలా ఉండేది కాదు పరిస్థితి. సో ఫేస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సదర్న్ ఇండియా. నార్దర్న్ ఇండియాలో ఇప్పుడు ఈయన ఇందాక 3-4 ముఖ్యమంత్రి పేర్లు చెప్పారు. చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసేటప్పుడు ఏ స్టేట్ ఎవడు ముఖ్యమంత్రి అనేది గుర్తుండేది. ఇప్పుడు అసలు బీజేపీ వాళ్ళు ఎవడో ఒకటి పట్టుకొస్తారు, కానీ అక్కడ తన కెమెరా దగ్గర నిలబడి చూస్తున్నాడు, నువ్వు వచ్చి ముఖ్యమంత్రి ఉండని చెప్తారు. అంటే క్యాడర్ బేస్డ్ గా ఉంది కాబట్టి ఎవరైతే డెడికేటెడ్ ఉన్నారో డెడికేటెడ్ కాదు, ఏం కాదు, వాడు రేపు పొద్దున మేక అవ్వకుండా ఉంటాడు అనుకుంటే పట్టుకొస్తారు. అది ఓకే. సో తమిళనాడుకి సంబంధించి చూస్తే డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే రెండు కూడా టఫ్ లాగే కనిపిస్తున్నాయి. 64-60, 64-64 అలా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి వైపు వెళ్ళొచ్చు ఆదిత్య కృష్ణ గారు? అంటే ఇది ఏదున్నా కూడా అంటే ఐ థింక్ డిఎంకే సెకండ్లో ఉంటే ఒక అడ్వాంటేజ్, టీవీకే అండ్ ఏడీఎంకే మోస్ట్ లైక్లీ అలైన్ టుగెదర్. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు టీవీకే కూడా ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చేస్తుంది. ఎక్కువ కొంచెం రిక్వెస్ట్ చేసే, డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది క్లారిటీగా ఉంటుంది. సో అది లేకపోతే ఏడీఎంకే కూడా ఈ ఆశ ఉండొచ్చు, దట్ వై నాట్ వీ బికమ్ ద లీడింగ్ ఒపోజిషన్ అనేది ఉండొచ్చు. సో బట్ లెట్స్ సీ. ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం చూస్తే మాత్రం ఇంకా ఏడీఎంకేనే సెకండ్ లార్జెస్ట్లో ఉంది, డిఎంకే ఇంకా థర్డ్లో ఉంది. సో న్యూస్ ఛానల్స్లో వచ్చేది మనం అంత చేటు ప్రస్తుతానికి మనం కన్సిడర్ చేయకూడదని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు దే కెన్ ఫ్లిప్ ఎనీ టైం. ఈసీఐ ఫ్లిప్ అయ్యే అవకాశమే లేదు. వాళ్ళు ఏ డేటా చూపిస్తున్నారో దానికి ఇంక్రిమెంటల్ గానే చేయాలి. ఆదిత్య ఇంకొక మాట బిఫోర్ ఐ క్లోజ్ అవుట్. ఈ విజయ్ క్యాంపెయినింగ్ టైంలో చాలా క్లియర్గా చెప్పారు, నా పొలిటికల్ ఆపోనెంట్ డిఎంకే, ఇంటెలెక్చువల్ నా ఆపోనెంట్ ఏఐడిఎంకే బీజేపీ. చాలా క్లియర్. ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్స్, న్యాచురల్లీ బీజేపీ వైపు ఆయన ఒక లీన్ చేస్తే ఇమీడియట్గా డౌట్ వస్తుంది. ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి అంత పెద్ద ఓట్ బ్యాంక్ కాదు తమిళనాడులో, బహుశా 3-4% ఉంటారు వాళ్ళు. కానీ ఒక చాలా క్లియర్గా చెప్పారు, నా పొలిటికల్ అపోనెంట్ డిఎంకే. ఈయన ముందుకు రావాలి, గెలవాలంటే డిఎంకేని ఓడించాలి ఫస్ట్, ఏఐడిఎంకే కాదు. బికాజ్ ఏఐడిఎంకేకి లీడర్ లేరు ఇప్పుడు. అది చాలా పెద్ద ప్రాబ్లం. స్టాలిన్ ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ గ్రూమ్ చేసుకున్నారు. కరుణానిధి దానికన్నా ముందు అన్నాదురై కరుణానిధి స్టాలిన్ ఉదయనిధి. ఒక గ్రూమింగ్ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది అక్కడ. కానీ ఈసారి అది ఎందుకు జరిగిందో అది మళ్ళీ రాత్రి రేపొద్దున అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ అపోనెంట్ వైపు పోతారా, ఇంటెలిజెంట్ అపోనెంట్? న్యాచురల్ పొలిటికల్, ఇంటెలెక్చువల్ మీరు ఎప్పుడైనా కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఇవాళ చూసాం నాకు బీజేపీతో నేను సంబంధం లేదు, నేను ఏఐడిఎంకే టైఅప్ చేశారంట. నేను ఐ టైడ్ అప్ విత్ పళనిస్వామి, నాట్ విత్. దీంట్లో అన్నింటిలో సర్ప్రైజింగ్ ఏంటంటే ఓ పన్నీర్సెల్వం గారు ఇక్కడ వెళ్ళారని. ఎందుకంటే బట్ హీ వాజ్ సపోజ్ టు బ్రింగ్ 5 to 10 seats. ఆయన కమ్యూనిటీ ఈసారి
మీరు చూడండి ప్రతి వాళ్ళ పెద్ద పెద్ద లీడర్ అందరూ ఈవెన్ పాటాల్ మక్కల్ కచ్చి ఒక టైం లేవు, అది కూడా మీకు తెలిసిందే, స్ప్లిట్ అయింది అక్కడ కూడా. నాన్నగారు ఒక వైపు వెళ్ళిపోయారు, కొడుకు ఒక వైపు, రామ్దాస్ అగైన్. సో ఇట్లాంటి చాలా మటుకు ఉన్నాయి. అండ్ ఈవెన్ శీలం వాళ్ళ పార్టీ హ్యావ్ టు సీ హౌ మచ్ ఫైనలీ వాళ్ళకి ఎంత ఓటు వస్తుందని చూడాల్సి వస్తుంది. కానీ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ ఇప్పుడు నార్త్లో కంప్లీట్గా వాళ్ళ వైపు ఎక్సెప్ట్ ఫర్ జార్ఖండ్ గవర్నమెంట్ కూడా ఏదో ఒక రోజు పోతుంది ఇప్పుడు. కాకుండా అక్కడ మళ్ళీ రీజనల్ పార్టీల మీద అటాక్ చేస్తుంది. అక్కడ జార్ఖండ్ లో ఉంది కూడా రీజనల్ పార్టీ, టీఎంసీ లో ఉంది రీజనల్ పార్టీ, వాటిని వానిష్ చేస్తోంది, వైప్అవుట్ చేస్తోంది అనేదే కదా. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తున్నారు కదా, ఏం చేశారు ఇప్పుడు రాజ్యసభలో, కంప్లీట్ గా వైప్అవుట్ చేసేసారు వాళ్ళని. పంజాబ్ పార్టీ నెక్స్ట్ పంజాబ్ ఎప్పుడు పడుతుంది, ఇదంతా అయిన తర్వాత పంజాబ్ కూడా రేపు సడన్ గా ఒక 50 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోతారు మళ్ళీ ఎక్కడో, దాంతో ఆ గవర్నమెంట్ కూడా పోతుంది. ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ కర్ణాటక. మీరు చూడండి ఇప్పుడు ఈ ఇఫెక్ట్ కర్ణాటక మీద ఉంటుంది దీనిది, ఎందుకంటే మీరు తమిళనాడు ఎలక్షన్స్ కర్ణాటక ఎలక్షన్కి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. కావేరీ ఒకటే కాదు, దే గాట్ అనదర్ ఎమోషనల్ కనెక్షన్ అది. ఎందుకంటే చాలా మంది తమిళియన్స్ స్టే ఇన్ బెంగళూరు అండ్ సరౌండింగ్ ఏరియాస్. నిన్న కూడా నేను నెల్లూరుకి ఎప్పుడు చూసినా, నెల్లూరులో చాలా మంది తమిళియన్స్ ఉన్నారు. సో వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ తమిళనాడుతో ఉంది వాళ్ళకి. సో బహుశా ఎలక్షన్ లో రేపు ఈవెన్ టుమారో యూ కెనాట్ సే దట్. నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక 5 సీట్ల పోటీ చేస్తారు అనుకున్నాను తమిళనాడు, కానీ చేయలేదు. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ చెప్పినట్టుగా వెయిట్ టిల్ ద లాస్ట్ రౌండ్ అన్నట్టుగా అక్కడ ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా, ఏదైనా మార్చే అవకాశం? ఇప్పుడు చూస్తున్నాను ఆల్రెడీ ఒక 3 సీట్లు మినహా అన్ని సీట్లలో 20,000 15,000 ఓట్లతో లీడ్లు ఉన్నారు. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు గో బ్యాక్. కేరళ ల్యాండ్స్లైడ్ విక్టరీ ఎక్స్పెక్టెడ్. నో దే ఆర్ స్టిల్ అట్ 97 యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్. బట్ ఎనీవే అది ఎక్స్పెక్టెడ్ ఉండే, ఎందుకంటే కేరళలో ఈ లాస్ట్ 2 సార్లు పినరాయి విజయన్ గవర్నమెంట్ కలిసినప్పుడు 90 సీట్లకి వెళ్ళారు వాళ్ళు. కేరళలో ఎప్పుడు జరగదు. దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్ ఈఎంఎస్ నంబూదిరిపాట్ టైం నుంచి 70 అంటే 140లో 77 అంటే వీళ్ళకి మిగతా సీట్లు అంతే. మార్జిన్ ఆఫ్ విక్టరీ ఇన్ అసెంబ్లీ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ 2,000 నుంచి 3,000 సీట్లు ఓట్లు. కానీ లాస్ట్ ఒక 3 ఎలక్షన్ నుంచి ఇది కంప్లీట్గా మారిపోయింది. అది రావడం ఎందుకు కారణం అంటే బీజేపీ వచ్చి 15% ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు. దాంతో ఏమైతుంది, ఆ మార్జిన్ చాలా వైడ్ అయిపోయింది ఇప్పుడు. సో కాంగ్రెస్కి వచ్చే ఈడవా కమ్యూనిటీ ఉంది కేరళలో, ఓబీసీస్, ఇంకా బీసీస్ అని చెప్పొచ్చు వాళ్ళని, ఎస్ఎన్డిపి వాళ్ళది, శ్రీనారాయణ గురు, వాళ్ళ పార్టీ యూజువలీ కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఓటేస్తారు వాళ్ళు. వెరస్ నాయర్ సర్వీస్ సొసైటీ, ఐఎమ్ నాయర్ సర్వీస్ సొసైటీ మాది చాలా పెద్ద కాలేజెస్ యూనివర్సిటీస్ అన్నీ నడిపిస్తారు. వాళ్ళు స్ప్లిట్, టిపికల్లీ ఈగోయిస్టిక్, మేము చాలా ఈగోయిస్టిక్, నేను ఎందుకు వేయాలి కాంగ్రెస్కి, నేను బీజేపీకి వేస్తాను, ఇంకోటి నేను కాంగ్రెస్కి వేస్తాను. సో వాళ్ళ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్పింది వినరు. వెరస్ ఎస్ఎన్డిపిలో వాళ్ళ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చెప్తారు అదే మాట వింటారు వాళ్ళు. సో కమ్యూనిస్ట్కి ఎప్పుడు హిందూ వైపు నుంచి ఈ ఉన్న 43%లో 18 to 20% ఓట్స్ బీసీ కమ్యూనిటీ నుంచి వస్తుండే వాళ్ళు. ఈసారి బహుశా అది కూడా రాలేదు వాళ్ళు, అదే జరిగింది. సో స్టాటిస్టిక్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ వీల్ డిస్కస్ లేటర్. కాకపోతే ఇప్పటికి మాత్రం ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. మమతా బెనర్జీ అనుకున్నట్టుగా మళ్ళీ లాస్ట్ మినిట్ లో చేంజ్లు, మ్యాజిక్లు ఇలాంటివన్నీ ఏవి జరగదు. యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఒకసారి 6th, 7th, 8th రౌండ్ లో మీకు 2,000, 3,000 వీళ్ళు వచ్చేస్తే చాలా రేర్ మళ్ళీ వెనకకి రావడం. సో ఇక్కడ మళ్ళీ హంగ్ ఏర్పడుతుందా, లేకపోతే కంప్లీట్ గా విజయ్ వైపు వస్తుందా? హంగ్ వస్తే ఏ పార్టీ ఉంటుంది అనేది. సో అంతే, ఇంకా క్లియర్ పిక్చర్ అన్ని చోట్ల కూడా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, సాయి శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. సో ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎలక్షన్ ట్రెండ్స్. అండ్ బైపోల్స్ లో కూడా దేశవ్యాప్తంగా 7 చోట్ల బైపోల్ జరిగితే అక్కడ 4 చోట్ల బీజేపీ లీడింగ్ లో ఉంది. అందులో పర్టికులర్ గా ఎన్సీపీ బారామతి నుంచి సునేత్రా పవార్ కూడా లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్ అంటే ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీరు సురేష్ గారు? యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 2-3 చెప్పారు ఈ మార్జిన్. ఓకే, కానీ ఐ థింక్ తమిళనాడుకి వచ్చిన ఐ థింక్ ఇట్ వాస్ ఓన్లీ మై ఇండియా యాక్సెస్ వాళ్ళు చెప్పిన ఫిగర్ ఒకటే కరెక్ట్ గా వచ్చింది. మిగతా అందరూ ఇంక్లూడింగ్ మీ తప్పు చెప్పాము మేమందరం. సో సింగిల్ డిజిటా, డబుల్ డిజిటా అనుకున్నాం. ఎందుకంటే మూమెంట్ మీరు ముగ్గురు ట్రై పార్టీ కాంటెస్ట్ ఉన్నప్పుడు 33% కన్నా ఎవరికి ఓటు వస్తుందో వాళ్ళే గెలుస్తారు. సో న్యాచురల్లీ విజయ్ ఫైనల్ వాళ్ళ పార్టీ ఫైనల్ టాలీ చూస్తే ఐఎమ్ షూర్ దట్ 30 నుంచి 35, 38% దాకా కూడా వాళ్ళకి ఓట్ ఉంటుంది. ఈవెన్ 40 కూడా సర్ప్రైజ్. ఫైనల్ ఫిగర్స్ చూడాలి మనం ఎంత వస్తుంది పర్సెంటేజ్ ఓట్ వైస్. Yes sir, thank you so